అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి జూన్ 27వ తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు మేషరాశి వారి జాతక ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోలో మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. మేషరాశి వారు మీరు ఈరోజు ఏం జరగబోతుందో మీరు సులభంగా ఊహించవచ్చు మరియు మీరు వ్యక్తీకరణ వైఖరిని కలిగి ఉంటారు మరియు ఆకట్టుకునే కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటారు. కాబట్టి మీరు కోరుకున్న దానికోసం కష్టపడి ప్రయత్నించండి. ఎల్లప్పుడూ తప్పులు వెతుక్కునే దూకుడు వ్యక్తులతో ఎలాంటి గొడవలకు దిగకుండా ఉండండి. మేషరాశి వారి ఆరోగ్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా కాలంగా మీరు మీ అంతర్గత స్వరాన్ని విస్మరిస్తున్నారు. అది మిమ్మల్ని ఆరోగ్యకరమైన జీవంలోకి తీసుకురావాలని ప్రోత్సహిస్తుంది. కానీ ఈరోజు మీరు మీ అంతర్దృష్టిని గౌరవిస్తారు మరియు మీరు ఎల్లప్పుడూ సరైన పని చేయాలని తెలుసుకుంటారు. ఇకపై విస్మరించడం ఈరోజు మీ ఎజెండా కాదని మీరు మిమ్మల్ని సమగ్రంగా విశ్లేషించుకోవచ్చు. మీ స్వరానికి కట్టుబడి ఉండండి మరియు పని చేయగల ఫిట్నెస్ దినచర్యను ప్లాన్ చేసుకోండి. మేషరాశి వారి ప్రేమ సంబంధాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మీ ప్రేమ జీవితాన్ని పూర్తిగా కొత్త వెలుగులో చూపించే అనేక సంఘటనలు జరుగుతాయి. మీరు కొంత సమాచారం గురించి తెలుసుకుంటారు లేదా మీ భాగస్వామి పాత్ర మరియు కోరికల గురించి కొత్త అదృష్టాన్ని పొందవచ్చు. ఫలితంగా ఈరోజు మీ సంబంధంలో ఒక మలుపును సూచిస్తుంది. మీ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు మీ సొంత కోరికలు మరియు ఆత్మగౌరవాన్ని సమతుల్యం చేసుకోవడం అవసరం. మేషరాశి వారి కెరియర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో చాలా బాధ్యతలతో నిండి ఉన్నారు. కాబట్టి మీరు మీ సమయాన్ని చాలా చక్కగా నిర్వహించుకోవాలి. అయితే మీరు మీ సహోద్యోగుల సహాయం అడిగితే వారు మీ స్థానంలో ఉండవచ్చు. కానీ ఎక్కువగా అడగండి, లేకపోతే వారు ఒక స్థాయికి మించి మీకు నో చెప్పవలసి వస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవడానికి మీరు అవసరమైన శక్తి ఉంది. ఇప్పుడు మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం జూన్ 27 శుక్రవారం నాడు సూర్యోదయం ఉదయం 5:31 సూర్యాస్తమయం సాయంత్రం 6:34 తిథి విధియ మధ్యాహ్నం 1:22 వరకు. నక్షత్రం పునర్వసు ఉదయం 9:44 వరకు. వర్జ్యం సాయంత్రం 5:38 నుండి సాయంత్రం 7:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:07 నుండి ఉదయం 8:59 వరకు. అమృతకాలం ఉదయం 7:24 నుండి ఉదయం 8:58 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.